ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డతో ఇలా చెప్పింది. వేసవికాలంలో ఎక్కువగా చెమటలు పడతాయి అని. ఆ బిడ్డ ఆ తల్లి మాటను నమ్ముతూ ఉంటాడు. ఎప్పటి వరకు? నిజంగా వేసవికాలం వచ్చి తన ఒంటి మీద చెమట పట్టే వరకు. తరువాత వేసవికాలం వచ్చింది. నిజంగానే ఒంటి నిండా చెమట పట్టింది. దాంతో ఇక నమ్మకం అవసరం లేకుండా పోయిందతనికి. ఎందుకంటే అనుభవరూపంగా తెలిసిపోయింది కాబట్టి. ఏదైతే అనుభవంలోకి వచ్చిందో దాన్ని నమ్మే అవసరం లేదు. ఏది నమ్ముతున్నావో అది ఎప్పటికీ అనుభవంలోకి రాదు. మనకి భాషలో ప్రతి పదానికి షాడో మీనింగ్ ఉంటుంది. అంటే ఏ పదాన్ని తీసుకున్నా దానికి ఆనుకుని ఇంకో పదం ఉంటుంది. ఆ రెండిటిలో ఏది నీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే పదాన్ని వాడతావు. కానీ రెండో పదాన్ని ఇగ్నోర్ చేస్తాము. దీన్నే షాడో వర్డ్స్ అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో